పూజ్య మాతాజీలకు నా ప్రణామాలు. ఇక్కడ విచ్చేసినటువంటి భక్తజనులందరికీ నా యొక్క నమస్కారములు. ఆరోగ్యంగా ఉన్నవారికి సేవ చేసినంత సులువుగా అనారోగ్యంగా ఉన్నవారికి సేవ చేయగలమా? సాధారణంగా అది కష్టమే. కానీ ఒక అమ్మ తన బిడ్డకు తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పక సేవ చేస్తుంది. కానీ ఇక్కడ ఆ తల్లి యొక్క భావం ఏమిటి? నా బిడ్డకు నేను సేవ చేస్తున్నాను అనే భావన. ఈ భావన చాలా ఉన్నతమైనది. అయినప్పటికీ అందరి విషయంలోనూ ఈ భావనతో సేవ చేయడం సాధ్యపడదు కదా. మరి ఏ భావంతో సేవ చేయాలి అంటే, సేవించే వ్యక్తి సేవించబడే వ్యక్తిని నారాయణ స్వరూపులుగా భావించాలి. ఉదాహరణకు, ఒక డాక్టర్ తన వద్ద చికిత్స చేయించుకునే రోగులను నారాయణ స్వరూపులుగా భావించి సేవించి తరిస్తే అది రోగినారాయణ సేవగా మారుతుంది. అయితే రోగినారాయణ సేవ చేసేందుకు మనందరం డాక్టర్ అవ్వవసరం లేదు. సాధారణ జీవితం జీవిస్తూ మనకు ఎదురైనటువంటి వ్యక్తుల యొక్క శారీరక బాధలను దూరం చేయిస్తే అది కూడా రోగినారాయణ సేవే కదా. ఇందుకు ఉదాహరణకు అమ్మ జీవితంలో కొన్ని సంఘటనలు చూద్దాం. జైరాంబాటిలో బెనర్జీ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ ఉండేది. ఆమెకు చెవిలో క్షయవ్యాధి సోకడంతో ఆమెను తన కుటుంబ సభ్యులు బయటకు పంపేశారు. ఆమెను ఊరంతా దూరం పెట్టేశారు. ఒకనాడు శారదమ్మకు ఆ స్త్రీ దుస్థితి గురించి తెలిసింది. అమ్మ వెంటనే ఆ స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ స్త్రీని చేరుకుని ఆమె బాధను అర్థం చేసుకొని ఓదారుస్తూ ఆమెకు సపర్యలు చేశారు. ఆ స్త్రీని వెంట పెట్టుకొని ఆమె ఆకలి బాధను తీర్చారు. కోల్పారా ఆశ్రమం నుంచి ఒక బ్రహ్మచారిని పిలిపించి ఆ స్త్రీకి వైద్యం ఇప్పించవలసిందిగా కోరారు. ఆ బ్రహ్మచారి మఠాధ్యక్షుని అనుమతి తీసుకునేందుకు వెళ్ళాడు. మరుసటి రోజు ఆ బ్రహ్మచారి ఆ స్త్రీకి వైద్యం ఇప్పించేందుకు తీసుకువెళ్లేందుకు వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న మాతృదేవి చాలా సంతోషించారు. ఇతరులకు సేవ చేయడం ద్వారా ఇంత ఆనందాన్ని పొందవచ్చా అని ఆ బ్రహ్మచారి అమ్మను చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మ యొక్క ఈ సేవను తెలిపే మరో సంఘటన చూద్దాం. గోవిందుడనే గోపాలుడు ఉండేవాడు. అతడు ఒక అనాథ. అతని కాళ్లకు గజ్జి సోకడంతో అందరూ అతన్ని దూరం పెట్టారు. రాత్రంతా అమ్మా అమ్మా అంటూ గోవిందుడు బాధపడుతూ ఉంటే అమ్మ మనస్సు కుదుట పడలేకపోయింది. ఉదయాన్నే లేచి తమ యొక్క పనులన్నీ పక్కన పెట్టి గోవిందుడి కోసం వేపాకు పసుపు లేపనాన్ని కలిపి గోవిందుని కోసం తీసుకువెళ్ళి అతని కాళ్ళకు రాసుకునేలా చేసింది. ఇలా అతని యొక్క బాధను ఉపశమింపజేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ జీవితంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అయితే వీటిలో మనమేమి నేర్చుకున్నాము అనేదే ముఖ్య ఉద్దేశం. రోగినారాయణ సేవ చేసేందుకు మన వద్ద చదువు డబ్బు ఉండనక్కర్లేదు. సేవ చేయాలన్న తపన ఉంటే చాలు అని అమ్మ ఆమె యొక్క సేవల ద్వారా మనకు నేర్పిస్తున్నారు. జై మా.